रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने अपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं भूयो नमाम्यहम् మీ ఆఫీస్కి వస్తున్నా. ఓకే ఓకే సరే. వీడు ఇంకా కాలేజ్కి వెళ్ళలేదా? వెళ్ళాడు. మరి బాక్స్ వదిలేశాడు. మధ్యాహ్నం లంచ్ తినడా? టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిండు. టిఫిన్ కూడా తినలేదా? ఏ? నీ వల్లే. నా వల్ల? నేనేం చేశానే? వారం నుంచి అడుగుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో టూర్ వెళ్ళాలంట, 2,000 రూపాయలు కావాలని. ఇప్పటిదాకా ఎదురు చూసిండు నువ్వు ఇస్తావేమోనని. ఇంకా నువ్వేం పట్టించుకోలేదు. వాడు అట్టయిండు. టిఫిన్ తినకుండా వెళ్ళిండు, లంచ్ బాక్స్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయిండు. సరే బాక్స్ నేను ఇచ్చేళ్తలే. ఏం అవసరం లేదు, నీతో మాట్లాడాలి, కూర్చో. టైం అవుతుంది, సాయంత్రం మాట్లాడుకుందాం. ఇప్పుడే మాట్లాడాలి, కూర్చోండి. సరే చెప్పు. ఇంతకుముందులా లేవు నువ్వు. ఈ మధ్య నీలో చాలా చేంజ్ వచ్చింది. అశోక్ ఏది అడిగినా కొనిచ్చేవాడివి, కోరింది తీసుకొచ్చి ఇచ్చేవాడివి. ఈ మధ్య చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. లాస్ట్ వీక్ వాడు మూవీకి వెళ్తానంటే కూడా మీరు వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు టూర్కి కూడా మనీ ఇవ్వలేదు. ఎంత డిసప్పాయింట్ అయిందో తెలుసా మీకు? వాడి 10th వరకు మీరు బాగానే ఉన్నారు కదా, ఏమైంది ఈ మధ్య? మీలో బాగా చేంజ్ వచ్చింది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇంటర్కి వచ్చిండు, ఖర్చులు పెరిగినాయని బాధపడుతున్నావా? పోనీ నేను కూడా జాబ్ చేయనా? వాడితో ఇంత ముందులానే ఉండు ప్లీజ్. వాడు రోజు రోజుకి చాలా డల్ అయిపోతుండు. ఉన్నదే మనకు ఒకగానొక కొడుకు, వాడిని హ్యాపీగా ఉంచొద్దా? వాడి హ్యాపీనెస్ మన రెస్పాన్సిబిలిటీయే కదా. ఎందుకు ఇంత సాడిస్ట్లా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకు వాడి మీద కోపం? నిజమే, కావాలని ఇలా బిహేవ్ చేస్తున్నావు. ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. మన పెళ్ళైన టైంకి నువ్వు జాబ్ చేస్తున్నావు కదా? చేశాగా. పెళ్ళికి లీవ్ దొరకలేదని చెప్పి మానేయాల్సి వచ్చింది. తర్వాత జాబ్ వచ్చినా ప్రెగ్నెన్సీ కారణంగా జాబ్ కూడా వదిలేసావు కదా? అవును, దానికి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉంది. నీకు జాబ్ చేయడం ఇష్టం కదా? అవును. మన కోసం, మన పెళ్ళి కోసం నీకు ఇష్టమైన జాబ్ను కూడా వదిలేసావు. నీకు బాధ అనిపించలేదా? కుదిరినప్పుడు ఏం చేస్తాం? ఇన్నేళ్లుగా మమ్మల్ని చూసుకుంటూ నిన్ను నువ్వే పట్టించుకోవడమే మర్చిపోయావు. చూడు ఎలా అయ్యావో. నేను కూడా సివిల్స్ చేయాలనుకున్నా. 2 times ప్రిలిమ్స్లో పాస్ అయ్యా, మెయిన్స్లో ఫెయిల్ అయ్యా. తర్వాత పెళ్ళి, సంసారం అంతా. తర్వాత ఆలోచన మానేసి ఇదిగో ఇలా మార్కెటింగ్లో సెటిల్ అయ్యా. అవును, అప్పట్లో చాలా బాధపడేవాడివి కదా సివిల్స్ చేయలేకపోయానని. మనం అంటే జాయింట్ ఫ్యామిలీలో పెరిగాం. మన చుట్టూ అప్పుడు అందరూ ఉండేవాళ్ళు. ఎప్పుడైనా ఏదైనా బాధలో ఉంటే మన తోటి పిల్లలు ఉండేవాళ్ళు. ఆటల్లో పడి ఆ బాధే మర్చిపోయేవాళ్ళం. కాబట్టి నువ్వు జాబ్ చేయకపోయినా, నేను సివిల్స్ మళ్ళీ రాయలేకపోయినా ఆ డిసప్పాయింట్మెంట్ని అధిగమించి నార్మల్గా ఉండగలిగాం. కానీ ప్రజెంట్ జనరేషన్ పిల్లలు అలా లేరు సుజీ. ఆటలు లేవు, ఎంతసేపు ఫోన్లోనే ఉంటున్నారు. ఆన్లైన్ ఫ్రెండ్షిప్లు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు, ఎలా మోటివేట్ చేస్తారో కూడా తెలీదు. దాంతో పిల్లలు అర్థం లేని మొండి పట్టుదలతో డెలికేట్ మైండ్ సెట్తో ఉంటున్నారు. అనుకున్నది జరగకపోయినా, కోరుకున్నది దక్కకపోయినా ఈజీగా సూసైడ్ చేసుకుంటున్నారు. 6 months బ్యాక్ మా కొలీగ్ నారాయణ గారు అమ్మాయి డిగ్రీ చదువుతుంది. కొత్త ఫోన్ కొనిలేదని చెప్పేసి 2nd floor దూకేసింది ఆ అమ్మాయి. కాలు ఇరిగింది, తలకు దెబ్బ తగిలింది, బ్రెయిన్ రప్చరే, ఎవరిని గుర్తుపట్టట్లేదు, మంచానికే పరిమితం అయిపోయింది. ఆయన కూడా పాపం చాలా బాగా చూసుకునేవారు. తన చిన్నప్పుడు చాలా పేదరికంలో పెరిగానని, తన ఆశలన్నీ చంపుకున్నానని, తన కూతురు అలా కాకుండా చాలా రిచ్గా ఉండాలని చాలా తపనతో ఉండేవారు. చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచుకున్న కూతురు.
జస్ట్ ప్రాణం లేని ఒక ఫోన్ కోసం తన మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న పేరెంట్స్ గురించి క్షణం కూడా ఆలోచించకుండా సూసైడ్ అటెంప్ట్ చేసింది. దాంతో ఆయన కూడా మెంటల్గా చాలా అప్సెట్ అయిపోయారు. వాళ్ళ ఆవిడ సంగతి చెప్పనక్కర్లేదు. మంచాన పడ్డ కూతుర్ని చూసుకోవడం కోసం మాత్రం బతుకుంది. జీవితంలో అనుకున్నవన్నీ జరగవు, కోరుకున్నవన్నీ దక్కవు, నిరాశ పడాల్సి వస్తుంది. అది పిల్లలకు అర్థం అవ్వాలి. ఇది మన అశోక్ అలవాటు చేయాలనుకుంటున్నాను. బాగా కోరుకున్న మనిషి కానీ వస్తువు కానీ దక్కకపోయినా, ఇష్టంగా చేయాలనుకున్న పని చేయలేకపోయినా ఒక్కసారిగా నిరాశ పడితే అది తట్టుకోలేక వీడేం చేసుకుంటాడని ఒకటే ఆలోచన. రాత్రి నిద్ర పట్టేది కాదు. నువ్వు గమనించావో లేదో, వాడి ఏ అవసరాన్ని నేను ఆపలేదు. కేవలం కోరికలు మాత్రమే, అది అప్పుడప్పుడు మాత్రమే ఆపుతున్నాను. వాడికి నిరాశ పడటం అలవాటు కావాలి. కొన్ని చిన్న చిన్న కోరికలు తీరక డిసప్పాయింట్ అవ్వడం అలవాటు పడితే రేపు ఏదైనా పెద్ద విషయంలో నిరాశ పడాల్సి వచ్చినా కొద్ది రోజులు బాధపడతాడు కానీ ప్రాణాలు తీసుకోడు. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. రేపన్న రోజు మనం లేకపోయినా వీడు ధైర్యంగా బతకాలన్నదే నా తపన. కోపంతో కాదు సుజి, నా కొడుకు ఏమైపోతాడన్న భయంతో ఇలా చేస్తున్నాను. నాకు వాడి మీద కోపమే ఉంటుంది చెప్పు. అవును, పేరెంట్స్ కూడా చిన్నప్పుడు డబ్బులు లేకనో మరే కారణాల వల్లనో మా కోరికలు నెరవేరక బాధపడ్డాం కాబట్టి మా పిల్లలకు ఆ బాధ ఉండకూడదని కోరిన ప్రతి కోరిక తీరుస్తూ వాళ్ళని డెలికేట్గా తయారు చేయకూడదు. ఎస్, నీకు అర్థమైందిగా. నేను చేయాల్సింది చేస్తున్నా, నువ్వు చేయాల్సింది కూడా చూడు. నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. నువ్వు పెద్ద అవుతున్నావు. లైఫ్లో కోరుకున్నవన్నీ జరగవు, కోరుకున్నవన్నీ దక్కవు. ఏదో జరగలేదనో మరేదో జరిగిందనో నిరాశపడకూడదు. ఈ చిన్న చిన్న విషయాలకి అలిగితే బాధపడితే ఎలారా? ఇంకా చాలా లైఫ్ ఉంది, ఎన్నెన్నో చూడాలి. నువ్వే సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడాలి. జీవితంలో అనుకున్నవన్నీ జరగవు, కోరుకున్నవన్నీ దక్కవు, నిరాశ పడాల్సి వస్తుంది. అది పిల్లలకు అర్థం అవ్వాలి.